అమ్మ పేరు? అమ్మ పేరు. మీ పేరు? మీ పేరు? మా పేరా? మా పేరు నీరజ. ఓకే. ఏ ఊరు? జగిత్యాల మాది. జగిత్యాల. ఎక్కడ జగిత్యాల? ఇక్కడ మన ఊరు జగిత్యాలేనా? జగిత్యాలే, పక్కన ఊరుగా జగిత్యాలే. ఏమైందమ్మా మీకు ఫస్ట్? మాకు ఫస్ట్ బాగా కళ్ళు తిరిగి పడిపోతుంటాను ఎక్కడ పడితే అక్కడనే. పడిపోతే మన ఆర్కిడ్ హాస్పిటల్ అని, అప్పుడు ఆర్కిడ్ అనే హాస్పిటల్ ఉండే, ఏ హాస్పిటల్ పేరే ఆ సారే ఉండే. అయితే ఇక అప్పుడు వచ్చినాం, వేరే ఆర్ఎంపీ డాక్టర్ మా మామయ్యనే, ఆయన తీసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత టెస్టులు మొత్తం చేసిండు. చేస్తే ఫస్ట్ టైం చేసినప్పుడే దాదాపు ఒక 20,000 దాకా టెస్టులు, కానీ సార్ ఒక 15,000 దాకా తీసుకొని చేసిండు మొత్తం టెస్టులకు. కానీ వేరే హాస్పిటల్ అయితే చేయకపోదురు, కానీ ఆయన చేసిండు. చేసిన తర్వాత ఏమైంది, తలలో కొంచెం రక్తం చిన్న చిన్న గడ్డలాగా తయారైనాయమ్మా. మరి దీనికి కోర్సు వాడాలి, 3 months కానీ 6 months కానీ వాడాలని చెప్పిన తర్వాత వాడిన తర్వాత ఏమైంది, ఇక కొంచెం కొంచెం కంట్రోల్ అయింది. కాకపోతే కొంచెం పూర్తిగా కాలేదు అన్నట్టు. ఇక కాకపోతే ఇక సార్ని అడిగితే ఎన్ని రోజులు వాడాలి సార్ అని అంటే, ఇక కొద్ది రోజులు వాడాల్సి ఉంటుందమ్మా ఇన్ని ప్రాబ్లమ్ని బట్టి అని అన్న తర్వాత ఇక నేను అట్నే కంటిన్యూ చేసిన తర్వాత దాదాపు ఒక 3 years 4 years దాకా అయింది సార్. అయిన తర్వాత ఇక మొత్తం కంప్లీట్ తక్కువ అయింది. ఇక ఒక అంటే ఫస్ట్ సార్ నాకు ఏమని చెప్పిండ్రు, ఒక 2 టాబ్లెట్లు మాత్రం మీరు ఎన్ని రోజులైనా కానీ వాడాల్సి ఉంటుంది, ఇది బంద్ పెట్టడం ఉండదని అన్నారు. అన్న తర్వాత నాకు మొత్తం టెన్షన్ తోటి అసలు అదే మైండ్లో పెట్టుకొని నాకు ఇంకా ఎక్కువ అయినట్టు అనిపించింది. ఇక తర్వాత ఇక మా టాబ్లెట్లు వాడిన కొద్దీ అది కొంచెం ఇక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడల్లా డాక్టర్ కొంచెం మాటలతోని దాంతో కొంచెం నాకు కొంచెం నయమైనట్టు అనిపించింది. ఇక తర్వాత మళ్ళీ ఏమైంది, ఇక మొన్న ఆ మధ్యలో కొంచెం మా ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ చేయబట్టి ఒక 2 years కిందట టాబ్లెట్ మొత్తం బంద్ చేసినాయి. బంద్ చేసిన తర్వాత మళ్ళీ మొన్న 1 month నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు అప్పుడు దీంట్లోకి రాకుండా వేరే హాస్పిటల్లో తీసుకెళ్ళింది మా సార్. తీసుకెళ్తే ఇలా ఇక కొంచెం డబ్బులకు బాగా ఇబ్బంది అయింది అప్పట్లో. అయిన తర్వాత ఇక వేరే హాస్పిటల్ పోదాం తక్కువ అవుతాయి కదా అంది. పోతే ఒక 3 హాస్పిటల్ పోయినా కానీ ఏం కొంచెం కూడా ఇంప్రూవ్ అనిపించలే. తర్వాత మళ్ళీ మా సార్కి అర్థమైంది, ఇది ఎక్కడికైనా తక్కువ కాదు, నువ్వు ఆ సార్నే నమ్ముతున్నావు, ఆ సార్ దగ్గరికి పోతేనే తక్కువ అవుతుందని మళ్ళీ ఆయనకైనా ఆలోచించుకొని నువ్వు అన్న హాస్పిటల్కి తీసుకుపోతా అని ఎంత తీసుకొని వచ్చిన తర్వాత 1 month కింద వస్తే టెస్టులు చేసి అమ్మ కొంచెం ఇక బాగా రోజులు అవుతుంది కదా మందులు వాడక, నేను చెప్పినా కదా ఒక 2 tablets అయితే ఎప్పుడు వాడాల్సి ఉంటుందని చెప్పిన, కానీ వాటిని వాడకుండా చేస్తా అని చెప్పిన, కానీ నువ్వు వినిపించుకోకుండా రాలేదు కదా, అందుకనే ఎక్కువ అయింది అని అన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు టాబ్లెట్ రాసిండు. ఇప్పుడు 1 month నుంచి ప్రాబ్లం ఏం లేకుండా మంచి మామూలు మనిషిలాగా ఉండిపోయింది. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.